ఆపరేషన్ సింధూర్ తో రగిలిపోతున్న పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తో మనం పాకిస్తాన్ లో ఉగ్రముఖులను ఉగ్రస్థావరాలను అంతమొందించిన తర్వాత భారత్ పై దుస్సాహసానికి పాకిస్తాన్ పాల్పడుతూనే ఉంది. నిన్న మొన్న కూడా భారత్ పై పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడింది. పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ కు చెందిన 8 డ్రోన్లను మనం కూల్చివేశాం, 3 ఎఫ్జెట్లను కూడా మనం కూల్చివేశాం. అంతేకాదు పాకిస్తాన్ పైలట్ ను కూడా మనం బందీగా పట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మన సుదర్శన్ చక్రంతో పాకిస్తాన్ కి మనం చుక్కలు చూపించాం. భారత్ పై రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లతో దాడి చేయాలనుకుంది, మిసైళ్లతో దాడి చేయాలనుకుంది. కానీ మనం ఒక్క డ్రోన్ ని కూడా భారత భూభాగంపై దాడి చేయనివ్వలేదు, ఒక్క మిసైల్ కూడా భారత భూభాగంపై పడనివ్వలేదు. వాటన్నిటిని కూడా మనం గగన తలంలోనే పేల్చివేశాం. పాకిస్తాన్ పైలట్ ను కూడా మనం ఇప్పుడు బందీగా పట్టుకున్నాం. పాకిస్తాన్ ఇప్పుడు రగిలిపోతూ ఉంది. మనం చేసిన ఆపరేషన్ సింధూర్ తో ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశంపై ప్రతి దాడులకు పాల్పడాలి అని చేస్తున్న దుస్సాహసాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మన ఆర్మీని, మన భూభాగాన్ని, మన ప్రజలను పాకిస్తాన్ మరోసారి టార్గెట్ చేసింది. అయితే పాకిస్తాన్ ప్రయోగించిన ఈ డ్రోన్ ని కూడా భారత భూభాగంపై మనం పడనివ్వలేదు. ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని నివాసానికి దగ్గరలో మనం మిసైల్ వర్షాన్ని కురిపించాం. పాకిస్తాన్ ప్రధాని త్రిటిలో తప్పించుకున్నాడు. పాక్ పిఎంను పాకిస్తాన్ సైన్యం బంకర్ లో దాచిపెట్టింది. ఇప్పుడు ఒకవైపు ఇండియన్ ఆర్మీ, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ అటాక్ చేస్తుంది. బలూచిస్తాన్ ఆర్మీ దాడిలో 14 మంది పాకిస్తాన్ ఆర్మీ కూడా సైనికులు కూడా చనిపోయారు. రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ ను కూడా రంగంలోకి దించాం. త్రివిధ దళాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ కి చుక్కలు చూపెడుతున్నాయి. కరాచీ ఎయిర్పోర్ట్ ను ఐఎన్ఎస్ విక్రాంత్ పేల్చివేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఒక పక్క పాకిస్తాన్ తిండి లేక ప్రజలు అలమటిస్తూ ఉన్నారు. ఇప్పుడు భారత్ తిప్పి కొడుతున్న ఈ దాడులతో, భారత్ తిప్పి కొడుతూ ఉండటంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రస్తుతం అయోమయంలో ఉంది. అందుకే విచ్చలవిడిగా భారతదేశం వైపు మిసైల్ వర్షాన్ని కురిపించాలి, డ్రోన్లను పంపించాలి, ఆత్మాహుతి డ్రోన్లను పంపించాలి అని పాకిస్తాన్ పన్నుతున్న కుయుక్తులను మనం సమర్థవంతంగా అడ్డుకున్నాం. అంతేకాదు మనం పాకిస్తాన్ వైపు ప్రయోగించిన మిసైల్ కూడా లక్ష్యాలను సమర్థవంతంగా చేరాయి. పాకిస్తాన్ ప్రధాని త్రిటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు. పాకిస్తాన్ ప్రధాని కూడా అక్కడి సైన్యం ఇప్పుడు బంకర్లో దాచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరాచీ ఎయిర్పోర్ట్ ను ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి టార్గెట్ చేసి కరాచీ ఎయిర్పోర్ట్ ను కూడా మనం పేల్చేసాం. అంతేకాదు 3 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూడా మనం ధ్వంసం చేశాం. ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ పైలట్ పట్టుబడ్డాడు. పాకిస్తాన్ పైలట్ దగ్గర నుంచి కూడా మనకి చాలా కీలక సమాచారం లభిస్తూ ఉంది. పాకిస్తాన్ ఎక్కడెక్కడ దాడులు చేయాలని అనుకుంటూ ఉంది, పాకిస్తాన్ ఎక్కడ మోహరించి ఉంది, అసలు పాకిస్తాన్ మోటివ్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు భారతదేశానికి పట్టుబడిన పాకిస్తాన్ పైలట్ నుంచి మనకు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అర్ధరాత్రి పెషావర్ పై 4 సార్లు మనం దాడులు చేసాం. పాకిస్తాన్కి ఇప్పుడు మనం చుక్కలు చూపెడుతున్నాం. ఆపరేషన్ సింధూర్ తో రగిలిపోతున్న పాకిస్తాన్ భారతదేశంపైకి అక్కసుతో ఈ దాడులకు పాల్పడుతుంది. అయితే భారత సైనికులు మాత్రం పాకిస్తాన్ కి ప్రస్తుతం చుక్కలు చూపెడుతూ ఉన్నారు. ఒక్క డ్రోన్ ని కూడా భారత భూభాగంపై మనం పడనివ్వలేదు. S-14 తో మనం పాకిస్తాన్ ప్రయోగించిన మిసైళ్లను చాలా సమర్థవంతంగా వాటిని గాలిలోనే పేల్చివేశాం. కనీసం భారత భూభాగం పైకి వాటిని దాడికి కూడా మనం అలౌ చేయలేదు. S-14 సుదర్శన చక్రంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. పాకిస్తాన్ ఎన్ని మిసైళ్లను ప్రయోగించినా, దాదాపు 30 మిసైళ్లను ప్రయోగించినా కూడా మన సుదర్శన్ చక్రతో S-400 తో సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టే బ్రహ్మాస్త్రం అది మన సుదర్శన్ చక్రం. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఉన్నటువంటి అంతటి పవర్ మన S-400 కి ఉంటుంది అని భావిస్తూ ఉంటాం. సరిహద్దులో ఇప్పటికీ S-400 ని భావించాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మనపై విరుచుకుపట్టడానికి చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని S-14 తో మనం తిప్పుకుంటాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న రాత్రి సరిహద్దుల్లో ఆకాశం అంతా కూడా ఇలా సింధూరం కలర్ లో మనకి కనిపించింది. సింధూరంతో ఎందుకు పోల్చాను అంటే పాకిస్తాన్ కి మరోసారి మనం కాలరాత్రిని చూపించాం. పాకిస్తాన్ కి మరోసారి మనం వాళ్ళు పంపించినటువంటి ఆ నిప్పులు కక్కుకుంటూ భారతదేశం వైపు వస్తున్న మిసైళ్లను మనం గాలిలోనే పేల్చేసి వాళ్ళకి రక్త కన్నీళ్లు తెప్పించాం పాకిస్తాన్ కి. ఇప్పటికే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు పెహల్గామ్
దాడికి పాల్పడ్డారు. భారత పౌరుల ఉసురు తీశారు. భారత స్త్రీల మంగళసూత్రాన్ని వాళ్ళు తెంచాలి అని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాం. ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేశాం. కానీ రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్ భారతదేశం పైకి దాడులకు పాల్పడుతుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో చూస్తున్నదే పాకిస్తాన్ భారతదేశం పైకి దాడులు చేస్తూ ఉన్న సమయంలో మనం S-400తో పాకిస్తాన్ చేస్తున్న దాడులను తిప్పికొడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ పైలట్ కూడా పట్టుబడ్డాడు. గతంలో మనం చూసాం మన పైలట్ అభినందన్ వాళ్ళకి పట్టుబడ్డప్పుడు మనం చాలా ధైర్యాన్ని ప్రదర్శించాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ భయంలో ఉంది. పాకిస్తాన్ పైలట్ భారతదేశానికి ఏం చెబుతాడు, పాకిస్తాన్కి సంబంధించిన ఏ కుయుక్తులను ఇప్పుడు పాకిస్తాన్ పైలట్ భారత ఆర్మీకి వెల్లడిస్తాడోననే భయం ఇప్పుడు పాకిస్తాన్లో కనబడుతుంది. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండవ బాక్స్లో చూస్తున్నారా? నిన్నంతా కూడా జమ్మూ కాశ్మీర్ బ్లాక్అవుట్లో ఉంది. ఎక్కడా కూడా విద్యుత్ దీపం అనే లేదు. కానీ ఆకాశం వైపు చూస్తూ ఉంటే మాత్రం ఆకాశంలో పాకిస్తాన్ పంపించినటువంటి డ్రోన్లను మనం నేల కూలుస్తున్నటువంటి దృశ్యాలే ఆకాశంలో కనపడ్డాయి. ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో చూస్తున్నదే దాడులకు మనం ప్రతిదాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు. భారత్కి పట్టుబడ్డ పాకిస్తాన్ సైనికులు కూడా మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు. F-16 విమానాన్ని మనం కూల్చివేసిన తర్వాత అందులో ఉన్న పాకిస్తాన్ పైలట్ ని మన సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. నిజానికి ఇప్పటి వరకు మనం పాకిస్తాన్ భూభాగంపై అడుగు పెట్టకుండానే పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలన్నింటినీ కూడా కూల్చివేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం తన F-16 డ్రోన్లతో మన భూభాగం పైకి వచ్చి దాడులకు ప్రయత్నించింది. కానీ మన త్రివిధ దళాలు సమన్వయంతో పాకిస్తాన్ కుయుక్తులను మనం సమర్థవంతంగా తిప్పికొట్టాం. పాకిస్తాన్ కు చెందిన 8 డ్రోన్లను కూల్చివేశాం. 3 ఫైటర్ జెట్లను కూడా మనం కూల్చివేశాం. మన రక్షణ శాఖ మంత్రి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా జాతికి చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడిలో మనకి ఏ మాత్రం నష్టం జరగలేదు. నిన్న పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుస్సాహసంలో మనకు ఏ ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు అని మన రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి దాడులన్నింటినీ కూడా మనం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన దృశ్యాలనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధమే జరిగింది. నిన్న పాకిస్తాన్ యుద్ధానికే కాలు దూతుంది. మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నిజానికి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే కేవలం 4 రోజులు మాత్రమే పాకిస్తాన్ యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. 4 రోజులకు మించి పాకిస్తాన్ యుద్ధం చేసే అవకాశం లేదు. వాళ్ళ ఆయుధాగారంలో ఎటువంటి తూటా కూడా ఉండే అవకాశం ఉండదు. మొత్తం ఖాళీ అయిపోతుంది పాకిస్తాన్కి. కానీ మనం మాత్రం పాకిస్తాన్ మ్యాప్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ సరిహద్దులను చెరిపేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుంది. భారతదేశం మాత్రం మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. కానీ పాకిస్తాన్ మన పౌరులను టార్గెట్ చేసింది, మన ఆర్మీని టార్గెట్ చేసింది. భారత భూభాగంలో పౌరుల ఆస్తులను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఏ ఒక్క పౌరుడికి కూడా ప్రాణ నష్టం కలగనివ్వలేదు మన త్రివిధ దళాలు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను మనం గాల్లోనే వాటిని పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది మా సైనికులను పొట్టను పెట్టుకుంటున్నారు, మా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు అని. కానీ ప్రపంచానికి తెలుసు మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాన్ని మాత్రమే పేల్చాం. ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి పాకిస్తాన్ పాలకుల వరకు హాజరై వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు అంటేనే ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచం ఆశ్చర్యపోయి పాకిస్తాన్ వైపు చూసింది. పాకిస్తాన్కి వాళ్ళ ప్రజల కంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులే ముఖ్యమని. వాళ్ళ ఉగ్రవాదులు చనిపోవడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులను భారతదేశం చంపేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ మన దేశం పైకి దాడులకు పాల్పడింది. సో భారతదేశం ఖచ్చితంగా ఇంతకు ఇంత పాకిస్తాన్కి సమాధానం చెబుతుంది అనే మొత్తం యావత్ సమాజం ఎదురు చూస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల పీచం మనం అణిచేశాం. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ కొనసాగుతోంది. రాత్రంతా కూడా మనం బ్లాక్అవుట్కు పిలుపునిచ్చింది భారత ఆర్మీ. ఎక్కడా కూడా సరిహద్దు రాష్ట్రాల్లో పవర్ అనేది లేదు. ఎందుకంటే ఎక్కడైనా పవర్ ఉంటే, ఎక్కడైనా విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉంటే వాటిని శత్రు మూకలు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ రాత్రంతా కూడా చీకట్లోనే ఉన్నాయి.
పెద్ద పెద్ద శబ్దాల మధ్య వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. కానీ భారత ఆర్మీ మాత్రం ఏ ఒక్క ఫైటర్ జెట్ని కూడా భారత భూభాగంపై దాడి చేయనివ్వలేదు. ఏ ఒక్క మిసైల్ని కూడా భారత భూభాగాన్ని తాకనివ్వలేదు. మనం కూల్చేస్తే పడినటువంటి డెబ్రీస్ని మనం తీసుకొచ్చాం. ఆ డెబ్రీస్ని తీసుకొచ్చి వాటిని పరిశోధిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆ డెబ్రీస్ పడ్డాయో, ఎక్కడెక్కడ ఆ పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ పడ్డాయో వాటిని తీసుకొచ్చి పరిశోధిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ చేసినటువంటి కుయుక్తులను భారతదేశం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణినే ప్రదర్శిస్తూ ఉంది, క్షిపణులు ప్రయోగిస్తూ ఉంది, ఆత్మాహుతి దాడులు ప్రయోగిస్తూ ఉంది. వాళ్ళ ఫైటర్ జెట్లను కూడా మన దేశం పైకి ప్రయోగించింది. మనం సరిహద్దు రాష్ట్రాలను జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబుల పైకి వాటికి వదిలింది. గుజరాత్ను కూడా టార్గెట్ చేసింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లో ఉన్న పలు సైనిక కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. కానీ ఎక్కడా కూడా మన దేశ భూభాగంపై దాడిని మనం చేయనోలేదు. మన త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ ఆపరేషన్ ని సమీక్షించారు. ఆయన మొత్తం పూర్తి వివరాలను ప్రధాని మోదీకి కూడా వివరించారు. పాకిస్తాన్ మాత్రం 15 చోట్ల దాడులు చేయాలని ఎంచుకుంది. 35 నిమిషాలు అయితే మాత్రం ఆకాశంలో భీకర పోరే జరిగింది. పాకిస్తాన్ వైపు నుంచి మిసైల్స్, ఫైటర్ జెట్లు భారత భూభాగం పైకి దూసుకొస్తూ ఉంటే మన త్రివిధ దళాలు INS విక్రాంత్తో సహా మన త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆ మిసైల్స్ను గాల్లోనే తిప్పికొట్టింది, గాల్లోనే వాటిని పేల్చివేసింది. 15 చోట్ల విధ్వంసానికి పాకిస్తాన్ ప్లాన్ చేసుకుంది. దీన్ని ముందుగానే మనం పసిగట్టాం. పాకిస్తాన్ కుయుక్తులను మనం ముందుగానే పసిగట్టాం. పూర్తి సమన్వయంతో మన త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ వ్యవస్థతో మనం పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొట్టాం, విజయవంతంగా అడ్డుకున్నాం. అంతేకాదు పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో మనం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాం. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కేవలం చైనా ఇచ్చినటువంటి సహకారంతోనే నమ్ముకుంది. కానీ ఇప్పుడు ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా మనం న్యూట్రలైజ్ చేసాం. ఇప్పుడు వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా పనిచేసే అవకాశం లేదు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మాత్రం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర 3 రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది, అలాగే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఈ రెండు కూడా మనం సొంతంగా నిర్మించుకున్నటువంటి, మనం సొంతంగా తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దాడులను మన S-400 సుదర్శన చక్రం తిప్పికొట్టింది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి వస్తున్న ఒక్క మిసైల్ను కూడా భారత భూభాగంపై సజీవంగా పడనివ్వలేదు, దాడికి అలౌ చేయలేదు, దాడి జరగనివ్వలేదు. రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించారు, మనకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు అని. కానీ మన ఆపరేషన్ సింధూర్ని చేస్తున్నప్పుడు మాత్రం పాకిస్తాన్ ప్రయోగించిన మోటార్ దాడుల్లో కాశ్మీర్లో ఆ రోజు కొంత ప్రాణ నష్టం జరిగింది. కానీ నిన్న ఈ స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. మొదటి బాక్స్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి బాక్స్లో F-16 విమానాన్ని మనం కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు అవి చూడండి. ఒకసారి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారా? ఆకాశం వైపు అక్కడ మొదటి బాక్స్లో మీరు చూస్తూ ఉంటే F-16ని మనం కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు. అదిగో F-16. ఆ F-16ని మనం ఎలా కూల్చామో ఆ దృశ్యాలను మనం చాలా క్లియర్గా చూడొచ్చు. F-16 కూలిపోతూ ఉంది. ఆ కూలిపోయిన F-16లోని జైసల్మేర్లో, రాజస్థాన్లోని జైసల్మేర్లో ఈ F-16ని మనం కూల్చివేశాం. ఆ పైలట్ను కూడా మనం సజీవంగా పట్టుకున్నాం. F-16 నడుపుతున్న పైలట్ ఇప్పుడు మనకి సజీవంగా దొరకడంతో పాకిస్తాన్ కుయుక్తులు ఏంటి అనే వివరాలు మనకి తెలియబోతున్నాయి. మనం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను అణిచివేస్తే, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం మన పౌరులపై దాడులకు పాల్పడుతుంది, మన సైనికులపై దాడులకు పాల్పడుతుంది. ఇదిగో మీరు RTV స్క్రీన్ పైన చూడండి. భారత్కి పట్టుబడ్డ పాకిస్తాన్ సైనికుల్ని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. గుర్తుందిగా ఇంతకుముందు అభినందన్ వర్ధమాన్ కూడా పాకిస్తాన్కి మన ఫైటర్ జెట్ని కూల్చి వాళ్ళు పట్టుకున్నారు. మనం చాలా ధైర్య సాహసాల్ని చూపించాం. ఎక్కడా కూడా ఇంత భయాన్ని వ్యక్తం చేయలేదు. చావుకైనా తెగించి ధైర్య సాహసాలతో మనం ఉన్నాం. ఆ రోజు మనం సవాలు కూడా విసిరాం. అభినందన్ వర్ధమాన్ని పంపించకపోతే పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని. మన అభినందన్ వర్ధమాన్ని
సురక్షితంగానే తీసుకొచ్చాం. అప్పటి సంఘటన గుర్తుంది కదా. ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం భయపడుతోంది. ఎందుకు అంటే పాకిస్తాన్ పైలట్ ఇప్పుడు ఏ సమాచారాన్ని భారతదేశానికి అందిస్తాడోనని. నిజానికి ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి, పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కూడా ఒక్కటే. అందుకే మనం ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యానికి కోపం వస్తుంది. పాకిస్తాన్ సైనికులే భారతదేశానికి వచ్చి ఉగ్ర దాడులు చేస్తుంటుంటారు. మన పెహల్గాంలో దాడి చేసిన